భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయోపనిషత్తులో మనం రెండో అధ్యాయం చూసాం. మొదటి అధ్యాయం చూసాం, మూడవ అధ్యాయం తృతీయోధ్యాయ. రెండవ అధ్యాయం చివరిలో మనం చూసాము ద్విర్వచనం సఫలస్య సోదాహరణస్య ఆత్మజ్ఞానస్య పరిసమాప్తి ప్రదర్శనార్థం. ద్విర్వచనం, ఆ మంత్రంలో ఏదైతే ద్విర్వచనం, ఆ వీప్స, ఆ పునరుక్తి, ఆ వచనం మళ్ళీ ఆవృత్తి చేయడం ఏదైతే ఉందో అది అధ్యాయ పరిసమాప్తి, అదేవిధంగా ఆత్మజ్ఞానస్య పరిసమాప్తి ప్రదర్శన. ఆత్మజ్ఞానం ఏదైనా విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నప్పుడు, పరిసమాప్తి ఉపసంహారం చేస్తున్నప్పుడు ఆ ఆ విద్య యొక్క ఫలాన్ని చెప్పాలి. ఇక్కడ ఫలం చెప్పబడింది సఫలస్య. సఫలస్య ఫలేన సహ వర్తతే ఇది సఫలం. ఫలంతో పాటుగా చెప్పబడినటువంటి విద్య. ఆత్మజ్ఞానం ఏ విధంగా చెప్పబడింది? సఫలస్య ఆత్మజ్ఞానస్య. ఫలపూర్వకంగా, అంటే ఫలపూర్వకంగా చెప్తున్నప్పుడు సంపూర్ణంగా చెప్పబడింది నాకు. ఆ ఫలం కూడా రెండు రకాలుగా కూడా చెప్పు. ముఖ్య ఫలము, తర్వాత గౌణ ఫలం, రెండు రెండు రకాలుగా కూడా ఆ వాక్యాన్ని అన్వయించి చెప్పుకోవచ్చు. రెండు అర్థాలు ఉన్నాయి ఆ వాక్యంలో. ఇక సోదాహరణస్య, ఈ ఉదాహరణ కూడా, ఈ బ్రహ్మ విద్య ఎవరైనా అభ్యసించారా, ఎవరికైనా ఈ ఫలం కలిగిందా అని వామదేవ మహర్షి యొక్క ఉదాహరణ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. ద్విర్వచనం సఫలస్య సోదాహరణస్య ఆత్మజ్ఞానస్య పరిసమాప్తి. ఆత్మజ్ఞానం పరిసమాప్తమయ్యింది అని చెప్పడానికి శృతి ఆ విధంగా ద్విర్వచనం ఆ వాక్యాన్ని రెండు సార్లు చెప్పడం అక్కడ జరుగుతుంది. అమృతం అమృత సమభవత్, అమృత అమృత సమభవత్ సమభవత్ అని, సమభవత్ సమ్యక్ అభవత్ సమ్యక్ అభవత్ రెండు సార్లు చెప్పడంలో ఈ విధంగా అక్కడికి ఆత్మవిద్య పరిసమాప్తమైంది. ఇక ఆత్మవిద్య, ఈ ఉపనిషత్తు బ్రహ్మ విద్య, ఆత్మవిద్య ఆత్మను ఉపదేశించడానికి. అదే సమాప్తమైన తర్వాత ఇక పరిశేషమే ఉంది. ఆత్మజ్ఞానానికి పరిశేషం, మిగిలిన అంశం అంటూ ఏం లేదు. కాబట్టి ఇక్కడ మననాత్మకంగా, మనన ప్రకారము అని చెప్పడానికి తర్వాత గ్రంథము ఇదే విద్య యొక్క మననము అని చెప్పడానికి ఇక్కడ భాష్యకారులు అవతరణిక చెప్తున్నారు మూడో అధ్యాయానికి. సో మూడో అధ్యాయం చూద్దాము. బ్రహ్మ విద్యా సాధన కృత సర్వాత్మభావ ఫలావాప్తిం వామదేవాద్యాచార్య పరంపరయా శృత్యా అవద్యోత్యమానం బ్రహ్మవిత్ పరిషది అత్యంత ప్రసిద్ధాం ఉపలభమానాః ముముక్షవో బ్రాహ్మణాః అధునాతనాః బ్రహ్మజిజ్ఞాసవః అనిత్యాత్ సాధ్య సాధన లక్షణ సంసారాత్ ఆజీవ భావాత్ వ్యావివృత్సవో విచారయంతః అన్యోన్యం పృచ్ఛంతి. ఒక పెద్ద వాక్యం. ఇందులో పూర్వభాగము, తర్వాత పరభాగం రెండు ఉన్నాయి కదా. బ్రహ్మ విద్యా సాధనకృత, బ్రహ్మ విద్యా సాధనము, బ్రహ్మ విద్యయే సాధనం కదా. బ్రహ్మ విద్య అనే సాధనం. ఆ సాధనం ద్వారా ఏం లభిస్తా ఉంది? బ్రహ్మ విద్యా సాధన కృత సర్వాత్మభావ ఫల అవాప్తిం. సర్వాత్మభావము, సర్వాత్మభావం అనేది ఈ బ్రహ్మ విద్య సాధన ద్వారా కలిగేటువంటి ఫలం. ఈ సర్వాత్మ భావము సర్వస్యాత్మ, సర్వాత్మ. ఆత్మ అంటున్నప్పుడు అంతరతమ అని అర్థం. అన్నిటికంటే కూడా అంతరతమంగా, ఆంతరికంగా, అనుగత తత్వంగా, అధిష్టానంగా, ఆధారభూతంగా, వాటి యొక్క ఈ సర్వము యొక్క సారభూతంగా, రైట్, ఆ విధంగా ఉన్నటువంటి, ఆ విధంగా తెలుస్తున్నటువంటి అటువంటి స్వరూపాన్ని ఆత్మ అంటున్నాం, రైట్. సో ఆ విధంగా బ్రహ్మ విద్యా సాధన కృత, బ్రహ్మ విద్యా సాధనం ద్వారా తెలియబడుతున్నటువంటిది ఈ విధంగా. బ్రహ్మ విద్య బ్రహ్మైవాహమస్మి అనే రూపంగా, బ్రహ్మను ప్రత్యేగాత్మగా తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి ఫలం ఏర్పడుతోంది, సర్వాత్మభావం అనేటువంటి ఫలం. లేనప్పుడు ఆ విశేష ఉపాధులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది కించిజ్ఞోహం, ఈ విధంగా ఇటువంటి కించిత్ ఈ పరిమాణాన్ని, ఈ ఆకృతిని, ఈ విద్యను, ఇటువంటి శక్తి సామర్థ్యాలను, ఇటువంటి
బల ఐశ్వర్య బంధుగణ ఇత్యాదులను కలిగినటువంటి వాడను అనే భావననే ఉంటుంది కానీ సర్వము నేనే అయి ఉన్నాను అనేటువంటి భావన కలగదు. రైట్. సర్వము నేనే అయి ఉన్నాను అనేది కూడా బుద్ధిలో కలిగేటువంటి ఒక బుద్ధి జ్ఞానం, బుద్ధిలో కలిగే జ్ఞానమే అది. అదేవిధంగా ఈ విధంగా నేను పరిచ్ఛిన్నుడనై ఉన్నాను అనే అనే భావన కూడా బుద్ధిలోనే కలుగుతా ఉంది. ఈ రెండు భావనలు కూడా బుద్ధిలోనే కలుగుతున్నాయి. ఒకటి అజ్ఞానపూర్వకంగా కలుగుతా ఉంది, దాన్ని కూడా జ్ఞానమే అంటున్నాం. రైట్. సవిషయక జ్ఞానము, సవిశేష జ్ఞానము. రైట్. ఒకనొక వస్తువుని సోపాధిక విషయాన్ని తెలియజేస్తున్నటువంటి భ్రాంతి జ్ఞానం. భ్రాంతి జ్ఞానం అనేది అజ్ఞాన కార్యం. రైట్. అజ్ఞాన కార్యం అయినప్పటికీ కూడా భ్రాంతి జ్ఞానాన్ని కూడా జ్ఞానము అనే పదమే ప్రయోగిస్తాం అక్కడ. భ్రాంతి అనేది విశేషణము, జ్ఞానము అని. భ్రాంతిని అంటే ఏ విషయం అయితే బాధితమవుతుందో ఆ బాధితమయ్యేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం జ్ఞానమే. రైట్. అయితే భ్రాంతి జ్ఞానంలో విషయం యథార్థం కాదు. భ్రాంతి జ్ఞానం అంటున్నప్పుడు ఆ విషయాన్ని ఆ తర్వాత జ్ఞానాన్ని రెండింటికి కూడా నిషేధమే చెప్పుకుంటాం. రెండింటిని కూడా మళ్ళీ ట్రాన్సెండ్ అంటాం కదా, దాన్ని అతిక్రమించడం. దాన్ని అతిక్రమించి స్వరూపాన్ని తెలుసుకోవడం. జ్ఞానాన్ని జ్ఞాన విషయాన్ని రెండింటిని కూడా చెప్పుకున్నప్పటికీ కూడా జ్ఞాన విషయాన్ని అతిక్రమించడం ఏదైతే ఉందో, జ్ఞాన విషయాన్ని నిషేధించడం ఏదైతే ఉందో ఆ నిషేధమే జ్ఞానానికి కూడా వర్తించి దాన్ని భ్రాంతి జ్ఞానం అని చెప్తున్నామే కానీ జ్ఞానంలో వాస్తవంగా జ్ఞానంలో భేదం ఏముంది అక్కడ? విషయం మారుతా ఉంది. ఘట జ్ఞానానికి పట జ్ఞానానికి భేదం విషయంలోనే కదా. అదే విధంగా భ్రాంతి జ్ఞానానికి సమ్యక్ జ్ఞానానికి కూడా భేదం విషయంలోనే బాధ. ఆ విషయంలో ఉండే ఆ బాధని జ్ఞానానికి ఆపాదిస్తూ చెప్పుకుంటాం ఆ విధంగా భ్రాంతి జ్ఞానము అని. రైట్. సో రెండు కూడా జ్ఞానాలే ఉన్నాయి. అహం ఇదం ఈ విధంగా పరిచ్ఛిన్నంగా అహం దేవదత్తోహం ఇత్యాది జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో ఇవి భ్రాంతి జ్ఞానాలు, విచారానికి పూర్వంగా కలుగుతున్నటువంటివి. అదే విధంగా ఆ వస్తువు యొక్క సమ్యక్ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు బ్రహ్మైవాహమస్మి అనే జ్ఞానం కూడా కలుగుతా ఉంది. ఆ బ్రహ్మైవాహమస్మి అంటున్నప్పుడు బ్రహ్మ సర్వవ్యాపక స్వరూపము, సకల విషయ సారభూత స్వరూపము. దాన్నే మనం రసోవైసహ అంటున్నాం. రసోవైసహ, రస అనే పదాన్ని తిరిగి దాన్ని వెనుక నుంచి చదివినప్పుడు సారా అని అర్థం వస్తుంది. రస సారా, ఈ ప్రపంచానికంతటికీ సారభూతమైనటువంటిది అదే రసం, రసోవైసహ. రైట్. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆ విధంగా ఆ బ్రహ్మ సర్వవ్యాపకమైన స్వరూపాన్ని ప్రత్యేక భిన్నంగా తెలుసుకోవడం బ్రహ్మ విద్య. మొదటి 2 అధ్యాయాల్లో కూడా ఆ విషయాన్ని చూసాము. ముఖ్యంగా సృష్టి ప్రవేశృతుల ద్వారా తత్సృష్ట్వా దేవానుప్రావిశ తైత్తిరీయంలో ఇక్కడ కూడా ఆ లోకాలన్నింటినీ సృష్టించి ఆ లోకాలన్నింటిలో ప్రవేశించినటువంటి పరమాత్మ. లోకాలని చెప్తున్నప్పుడు ఆధ్యాత్మికం చూసాము, ఆది దైవికం, ఆది భౌతికం 3 చూసాము ఇక్కడ. రైట్. సో ఈ అన్నము ఇత్యాది ఆది భౌతికము, ఆధ్యాత్మికము ఇండివిజువల్ ఉపాధి, వ్యక్తిగత ఉపాధులు ఇత్యాదులు. ఆ తర్వాత ఆది దైవికము దేవత, ఇంద్రియానుగ్రాహక దేవతలు, వారి సృష్టి, వాళ్ళు కూడా సంసారంలో భాగమై ఉండడం. ఈ విధంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 అంశాలను చూసి ఇవే ప్రపంచమిక వీటన్నింటినీ సృష్టించినటువంటి వాడు, వీటిలో ప్రవేశిస్తున్నటువంటి వాడు ఒకడే అని చెప్తూ, ఈ సృష్టి అని చెప్తున్నప్పుడు దానికి ఆద్యంతాలు ఉన్నాయని, కాబట్టి ఇది డిపెండెంట్ అంటే ఆ పారమార్థిక తత్వం మీద ఆధారపడినటువంటి సత్యమే గాని దీనికి ప్రత్యేకంగా స్వతంత్రంగా ఒక సత్తా లేదు, దీనికి ఉనికి అంటూ లేదు. కేవలం జ్ఞానానికి మాత్రమే విషయం అవుతా ఉంది, కానీ వస్తుగత్య వస్తురూపంగా ఆ ఎదురుగా ఏదో ఉన్నది అనేటువంటి స్థితి దానికి లేదు అని అవంతా చూసాం మనం. రైట్. మొదటి 2 అధ్యాయాల్లో. సో ఆ విధంగా ఆ పరమాత్మ కూడా ప్రవేశించడంలో ప్రవేశ శృతి తాత్పర్యము, ప్రవేశించినటువంటి పరమాత్మ తనను తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ప్రవేశిస్తున్నాడు. ఆయనను తెలుసుకోవడం ద్వారా ఈ సంసార బంధనం నుంచి విముక్తి ఏర్పడుతుంది అని. అదంతా కూడా బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ద్వారా ఆ బ్రహ్మ విద్య అనే సాధన చింతన, విచారమే సాధన ఇక్కడ. సో బ్రహ్మ విద్య ఆ చింతనము ఆ భావన కలగడం ద్వారా ఏమేర్పడతా ఉంది? సర్వాత్మ భావ ఫలం, సర్వాత్మ భావ ఫల అవాప్తి. సర్వాత్మ భావం అనేటువంటి ఫలం లభించడం, అవాప్తి అదే ఫలం దానికి. ఆ సర్వాత్మ భావాన్ని పొందడము, సర్వము నేనే ఉన్నాను అని తెలుసుకోవడం. ఈ విషయము వామదేవాది ఆచార్య పరంపరయా శృత్యా అవద్యోత్యమానం.
శృతి ద్వారా ఈ సర్వాత్మభావ ఫల అవాప్తి తెలియజేయబడుతా ఉంది వామదేవాది ఆచార్య పరంపరయ. ఆ వామదేవ మహర్షి అహం మనురభవం సూర్యశ్చ అని ఏదైతే ప్రకటిస్తున్నాడో, రైట్, దేశకాల పరిచ్ఛేదాలకు అతీతంగా ఇప్పుడు పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మనువు నేనే అయి ఉన్నాను, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ వామదేవుడు గర్భంలో ఉన్నటువంటి వామదేవుడు నేను మనువునై ఉన్నాను అంటున్నప్పుడు అర్థం ఏంటి? ఈ వర్తమాన కాలము భూతకాలము అనే భేదాలకు లోబడని వాడను అనే కదా. వర్తమాన కాలంతో గనక తాదాత్మ్యాన్ని పొందితే ఈ పిండంతో తాదాత్మ్యాన్ని పొంది ఈ గర్భంలో ఉన్నటువంటి వాడను అని చెప్పాలి. రైట్, ఈ గర్భంలో నేను లేను అని చెప్పటం లేదు. ఎందుకంటే మనుహు తర్వాత సూర్యశ్చ అంటున్నాడు. సూర్యుడు వర్తమాన కాలంలో కూడా ఉంటున్నాడు. రైట్, సో అక్కడ ఇక్కడ రెండింటి చోట ఉన్నటువంటి వాడను అంటున్నప్పుడు కాల పరిచ్ఛేదం లేదు. అదేవిధంగా సూర్యుడు అంటున్నప్పుడు ఈ దేశ పరిచ్ఛేదం కూడా లేకుండా పోతా ఉంది. ఈ కేవలము ఈ వర్తమాన కాలంలో ఈ పిండంలోనే ఉన్నటువంటి వాడను కాను, సర్వవ్యాపకంగా ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ సూర్యతత్వాన్ని కూడా నేనే చెప్తున్నాడు కదా. దేశ కాల పరిచ్ఛేద శూన్యంగా పరిచ్ఛేద రహితంగా ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా ఆయన తెలుసుకోవడం. దేశకాల పరిచ్ఛేదాలు లేవు. ఈ వామదేవుడు ఈ శరీరంలో ఉంటూ మనువు సూర్యుడు అని చెప్తున్నప్పుడు వస్తు విభేదం ఎక్కడి నుంచి వస్తా ఉంది ఇక? సో దేశకాల వస్తు పరిచ్ఛేద రహిత ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా అయితే ఆయన ప్రకటించారో అదే పరంపరగా వామదేవాది ఆచార్య పరంపరయ, ఆ పరంపర ద్వారా శృతి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉంది. బ్రహ్మ విద్య అనేటువంటి సాధన ద్వారా సర్వాత్మ భావ ఫల అవాప్తి ఏదైతే శృతిలో తెలియబడుతా ఉందో, శృతి ద్వారా తెలియబడుతా ఉందో, అంతేకాకుండా ఇది ఇక శృతి ప్రమాణం చూపించిన తర్వాత అనుభవ ప్రమాణం ఏముంది? బ్రహ్మవిత్ పరిషది అత్యంత ప్రసిద్ధాం. బ్రహ్మవేత్తల యొక్క పరిషత్ సభ. బ్రహ్మవేత్తలు ఏం చర్చిస్తారు? ఒక సభలో నలుగురు చేరినప్పుడు వాళ్లకు ఏ విషయం అయితే ప్రధానం అనిపిస్తుంటుందో ఆ విషయాన్ని చర్చిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా లోకంలో ఎవరు కలిసినా కూడా, నలుగురు కలిసినా కూడా ఆ నలుగురికి మధ్యలో ఉండేటువంటి ఒక సామాన్య విషయాన్ని తీసుకొని చర్చిస్తూ ఉంటారు. ఇక బ్రహ్మవేత్తలు ఒక పరిషత్ సభలో చేరి ఏం చర్చిస్తారు? వాళ్ళకు ప్రధానభూతమైనటువంటి విషయం బ్రహ్మ. సో బ్రహ్మనే చర్చిస్తారు. సో బ్రహ్మ విషయక చర్చనే కొనసాగుతుంటుంది అక్కడ. అటువంటి ఆ బ్రహ్మవిత్ పరిషది, బ్రహ్మను చక్కగా అవగతం చేసుకున్నటువంటి మహాత్ముల యందు అత్యంత ప్రసిద్ధం ఏంటిది? సర్వాత్మ భావ ఫల అవాప్తిం. ఈ సర్వాత్మ భావం అనేటువంటి ఫలము బ్రహ్మ విద్యా సాధన ద్వారా లభిస్తుంది అనే విషయము బ్రహ్మవిత్ పరిషత్ ఆ సభలో కూడా అత్యంత ప్రసిద్ధమైనటువంటి విషయము. రైట్, సో అటువంటి ఆ విషయాన్ని ఉపలభమానాహ ముముక్షవో బ్రాహ్మణాహ, ఉపలభమాన తెలుసుకుంటున్నటువంటి వాళ్ళై, ముముక్షవ మోక్షం, ముముక్షు అంటున్నప్పుడు ముముక్ష పదం ఏర్పడి తర్వాత ముముక్షు పదం ఏర్పడుతుంది. ముముక్ష అంటున్నప్పుడు ముచ్చిల్రి ధాతువు, మోక్షము అంటే విడుదల అనే అర్థంతో ఉన్న ధాతువు. ముచ్చిల్రి ధాతువుకి సన్ ప్రత్యయం చేరి, అంటే సన్ ప్రత్యయం అనేది ఇచ్ఛా అర్థంలో వస్తుంటుంది. మోక్షము యొక్క ఇచ్ఛ, మోక్షము గురించి ఒక కోరిక, ఇచ్ఛ, దాన్ని ముముక్ష అంటున్నాం. జిజ్ఞాస లాగానే, జిజ్ఞాస అంటున్నప్పుడు జ్ఞా ధాతువుకి సన్ ప్రత్యయం వచ్చి జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛ, తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఆ కోరికని చెప్తా ఉంది జిజ్ఞాస అనేది. అదేవిధంగా ముముక్ష కూడా ముక్తిని, మోక్షాన్ని పొందాలి, విడుదలను. మోక్షం అంటేనే విడుదల. ఎక్కడి నుంచి విడుదల? బంధనం నుంచి. ఏంటా బంధనం? సంసారం అనే బంధనం నుంచి విడుదలను కోరడం, ఆ కోరికని ముముక్ష అంటున్నాం. ఆ ముముక్ష మాత్రమే కలిగినటువంటి వాడు ముముక్షు. ఆగాస్త అయిపోతా ఉంది, ముముక్షు. రైట్, సో ఆ ముముక్షువులు, మోక్షాన్ని కోరుతున్నటువంటి ముముక్షువులు ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై, రైట్, శృతి శ్రవణం ద్వారా, అధ్యయనం ద్వారా తెలుసుకుంటున్నటువంటి వాళ్ళై, సత్సంగం ద్వారా బ్రహ్మవిత్ పరిషత్తులో బ్రహ్మ సత్సంగమే జరుగుతుంటుంది. ఆ సత్సంగం ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళే ఈ ముముక్షువులు బ్రాహ్మణాహ అధునాతనాహ. బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ అని ముఖ్య అర్థం, వ్యుత్పత్తి అర్థం కూడా, ముఖ్య అర్థం కూడా. సో బ్రహ్మను తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు అని, తెలుసుకున్న వాళ్ళు అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ముముక్షువులు బ్రహ్మను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీన్ని భావి వృత్తి అని చెప్పుకుంటారు. భావి వృత్తి అంటే బ్రహ్మను తెలుసుకోబోయే వాళ్ళను కూడా, బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాళ్ళను బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ అనే విధంగా అంటున్నారో, బ్రహ్మను తెలుసుకోబోయే వాళ్ళు విచారం చేస్తున్నారు. విచారం యొక్క ఫలం జ్ఞానం. ఈ రోజు విచారం చేస్తున్నప్పుడు విచారం యొక్క ఫలం జ్ఞానం కాబట్టి, విచారం యొక్క ఫలం జ్ఞానం అవశ్యంగా కలుగుతుంది. ఆ జ్ఞానము కలగడం చేతనే బ్రహ్మను పొందుతున్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకోవడం చేతనే బ్రహ్మను పొందుతున్నారు. ఇప్పుడు భావి కాలంలో, అత్యంత సన్నిహిత కాలంలో, త్వరగా. ఎందుకంటే జ్ఞాన సమకాలంలోనే ఆ ఆ ఫలప్రాప్తి లభిస్తా ఉంది. జ్ఞాన సమకాలంలోనే, జ్ఞానము కలిగినటువంటి కాలంలోనే జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తూనే ఉదయిస్తుంది. అజ్ఞానంతో పాటుగా ఉదయించదు. ఘట జ్ఞానం పట జ్ఞానం ఏదైతే ఉందో అది ఇతర అజ్ఞానాలతో పాటుగా ఉదయిస్తుంది. ఇతర అజ్ఞానాలన్నీ ఉంటూ వాటిని ఏమాత్రము ఆ ఇబ్బంది పెట్టకుండా, వాటిని ధ్వంసం చేయకుండా ఈ జ్ఞానం కలుగుతుంది. కేవల ఘట అజ్ఞానాన్ని మాత్రమే ధ్వంసం చేస్తూ ఘట జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం అనేది అజ్ఞాన సమాన విషయక జ్ఞానం. ఏ విషయం యొక్క అజ్ఞానం ఉందో ఆ విషయం యొక్క జ్ఞానము ఆ అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తుంది. అయితే బ్రహ్మజ్ఞానం అనేది, బ్రహ్మ సర్వాత్మకం కాబట్టి బ్రహ్మజ్ఞానము సర్వ విషయక అజ్ఞానాన్ని తొలగిస్తూ సర్వ విషయక జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. అందుకనే ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి అని కూడా చెప్పుకుంటాం కదా. ప్రతిజ్ఞ ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి. ఎందుకని? ఆ ఏకైక స్వరూపం ఏదైతే ఉందో అది సర్వాత్మ స్వరూపం కాబట్టి దాని అజ్ఞానము సకల విషయాల యొక్క అజ్ఞానమే. దాని జ్ఞానము సకల విషయాలకు జ్ఞానమే అవుతాం. కాబట్టి ఆ విధంగా జ్ఞానము అజ్ఞానాన్ని తొలగించి అసమాన కాలంలోనే, ఉత్పత్తి కాలంలోనే, ఉత్పన్నమయ్యే కాలంలోనే అజ్ఞానాన్ని తొలగించి లభిస్తా ఉంది. కాబట్టి బ్రహ్మను తెలుసుకోవడం చేతనే వాడు బ్రహ్మవేత్త అయిపోతూ బ్రాహ్మణ శబ్దానికి వాచ్యమవుతున్నాడు. బ్రాహ్మణ శబ్దం ద్వారా పిలువబడడానికి యోగ్యుడవుతున్నాడు బ్రాహ్మణ. సో ఈ విధంగా శృతి ద్వారాను బ్రహ్మవిత్ పరిషత్తులోను అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఈ సర్వాత్మ భావ ఫల అవాప్తిని పొందగోరేటువంటి ముముక్షువులు బ్రాహ్మణులు. ఆ విధంగా భావి ప్రయోగం చేత, భావి ప్రయోగం అంటే త్వరలో బ్రాహ్మణుడు అవుతున్నాడు కాబట్టి, బ్రహ్మను తెలుసుకోబోతున్నాడు కాబట్టి బ్రాహ్మణ. ఎప్పుడు వాళ్ళు? అధునాతన ఇప్పుడు మనబోటి వాళ్ళు, మనతో పాటుగా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు. మన కాలంలో భాష్యకారులు అధునాతనాహ అని చెప్తున్నప్పుడు ఆ కాలము మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం కాబట్టి, ఆయన రచన చేస్తున్నప్పుడు ఆ కాలము, మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ కాలము. అధునాతనాహ బ్రాహ్మణ. వీళ్ళందరూ కూడా ముముక్షువులు, మోక్షాన్ని కోరుకుంటున్నారు. ఏ విధంగా మోక్షాన్ని పొందుతున్నారు? బ్రహ్మ జిజ్ఞాసవ. ఇక్కడ కూడా మళ్ళీ బ్రహ్మ జిజ్ఞాస పదం ఏర్పడి ఆ తర్వాత జిజ్ఞాసు పదం ఏర్పడుతుంది. జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస. మోక్షాన్ని ఏ విధంగా పొందదలుచుకుంటున్నారు వీళ్ళు? కర్మ ద్వారా కాదు. కర్మ ద్వారా మోక్షాన్ని పొందలేము అని తెలుసుకుంటున్నారు. అదే పంక్తి తర్వాత కూడా వస్తుంది. ఇదే వాక్యంలో తర్వాత వస్తూ ఉంది. సో కర్మ ద్వారా ఈ తత్వాన్ని తెలుసుకోలేము, పొందలేము అని తెలుసుకున్న వాళ్ళై జ్ఞానం చేత మాత్రమే ఈ తత్వాన్ని మనం పొందగలము. ఉన్న వస్తువుని, సనాతనమైనటువంటి వస్తువుని శృతి అంతటా తెలియజేస్తా ఉంది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీతని. ఇక్కడ ఈ శృతిలో కూడా మొట్టమొదటి మంత్రంలోనే ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్, ఆత్మ ఏక ఏవ అగ్ర ఆసీత్, ఇంకా నాణ్యత్ కించన మిషత్, రెండవ తత్వమే లేదు అని. అటువంటి అద్వితీయ తత్వం కాబట్టి దీన్ని తెలుసుకోవడం మాత్రమే పొందడం, తెలుసుకోవడం చేతనే పొందుతున్నారు. పొందడానికి తెలుసుకోవడానికి భేదం లేదు ఇక్కడ. పొందడానికి తెలుసుకోవడానికి భేదం లేదు కాబట్టి ఈ థియరీ ప్రాక్టీస్ మోడల్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. యోగ శాస్త్రంలో కానీ న్యాయశాస్త్రంలో కానీ ఇంకెక్కడ ఏ దర్శనం చూసినా కూడా ముందు విషయాన్ని విచారించి తెలుసుకొని తర్వాత దాన్ని సాధించడానికి ఇంకొక ప్రయత్న మార్గం. అలా కాకుండా ఇక్కడ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనేది ఒక విశేషమైనటువంటి స్వరూపం వేదాంత విచారంలో. రైట్, ఇది ఒక విలక్షణమైనటువంటి పద్ధతి. కేవలం తెలుసుకోవడమే పొందడం అని. సో అటువంటి బ్రహ్మ, అందుకని తెలుసుకోవడం ద్వారానే పొందాలంటున్నప్పుడు ఆ జ్ఞానమే సాధన కావాలి, విచారమే సాధన కావాలి. అందుకని జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా, మోక్తుం ఇచ్ఛా ముముక్ష. ఆ ముముక్ష ఈ జిజ్ఞాసకు దారితీస్తుంది. మోక్షం కావాలనేటువంటి కోరిక జ్ఞానం కావాలనేటువంటి కోరికకు దారితీస్తుంది.
అటువంటి ముముక్షువు, మోక్షం కావాలనేటువంటి ఇచ్చ కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని పొందగోరి జిజ్ఞాసు అవుతున్నాడు. అటువంటి బ్రహ్మ జిజ్ఞాసులు ఎవరి జిజ్ఞాస? ఏ విషయం యొక్క జిజ్ఞాస? బ్రహ్మ విషయక జిజ్ఞాస. అటువంటి బ్రహ్మ విషయక జిజ్ఞాస కలిగినటువంటి బ్రహ్మ జిజ్ఞాసవ. ఆ జిజ్ఞాసువులు జ్ఞానాన్ని మాత్రం ఎందుకు కోరుతున్నారు అంటే అనిత్యాత్ సాధ్య సాధన లక్షణ సంసారాత్ ఆజీవ భావాత్ వ్యాభివృత్సవ. ఈ విధంగా ఈ సంసారాత్ వ్యాభివృత్సవ, వ్యావృత్తుం ఇచ్ఛ, వ్యావర్తుం ఇచ్ఛ. వ్యావర్తం అంటున్నప్పుడు వేరుపడడానికి, వేరుపడాలనేటువంటి కోరిక, వ్యావివృత్స. ఆ వ్యావివృత్స కలిగినటువంటి వాడు వ్యావివృత్సు. ఈ అనిత్యమైనటువంటి సంసారము, అనిత్యాత్ సంసార, అనిత్యమైనటువంటి సంసారం అనిత్యము, అనిత్యమైనటువంటి సంసారము నుంచి విడిపడాలి. సంసారానికి లక్షణాన్ని ఏ విధంగా చెప్పారు ఇక్కడ? అనిత్యము అని. అనిత్యం నుంచి ఎందుకు విడిపడాలనుకుంటున్నాడు? నిత్యాన్ని పొందగోరుతున్నాడు కాబట్టి. నిత్యాన్ని పొందగోరేవాడు అనిత్యాన్ని పట్టుకొని నిత్యాన్ని పొందలేడు. పట్టుకోవడం అంటే తాదాత్మ్యమే. సో అనిత్యంతో తాదాత్మ్యాన్ని పొంది, అనిత్య వస్తువుతో తాదాత్మ్యాన్ని పొంది నిత్యాన్ని పొందుతాను అనడం అత్యంత విరుద్ధంగా తెలుస్తూ ఉంది. అనిత్యంలో తాదాత్మ్యాన్ని విడవకుండా నిత్యంతో తాదాత్మ్యాన్ని, ఏకీభావాన్ని, నేను అనే భావాన్ని ఎలా పొందుతాము? అందుకని అనిత్యం నుంచి విడిపడాలి. అందుకని అదే అనిత్యా సంసారాత్ వ్యావివృత్స. ఆ వ్యావివృత్స వేరుపడాలనేటువంటి కోరిక కలిగి, ఆ అనిత్య సంసారం ఏ విధంగా సంసారం అనిత్యం అవుతా ఉంది అంటున్నప్పుడు సాధ్య సాధన లక్షణ సంసారం. ఈ సంసారం అంతా కూడా ఈ విధంగా ఒక ప్రవాహము. ఏంటా ప్రవాహము? సాధన నుండి సాధ్యానికి, సాధన నుండి సాధ్యానికి, మళ్ళీ ఆ సాధ్యం నుండి, ఆ సాధ్యమే సాధన అవుతుంది, దాని నుండి ఇంకొక సాధ్యానికి, అది మళ్ళీ సాధ్యం అవుతా ఉంది, దాని నుండి ఇంకొక సాధ్యానికి. ఈ విధంగా ఈ చక్ర భ్రమణం, సాధ్య సాధనం అనేటువంటి చక్ర భ్రమణం, దీనికి ఒక ఆది అంతము లేకుండా నడుస్తుంది. ఆది అంతం, మొట్టమొదటి సాధన ఎక్కడి నుంచి మొదలయ్యాం, ఏ సాధనతో ఏ సాధ్యాన్ని మొట్టమొదటిగా పొందాము అనేటువంటి ప్రశ్నే లేదు అక్కడ. అజ్ఞాన కార్యం అదే విధంగా ఉంటుంది. అన్నింటికీ ఆది కారణం అజ్ఞానం. అజ్ఞానం అంటున్నప్పుడు వాస్తవానికి కారణం ఏమీ లేదని అర్థం కదా. అజ్ఞానం కారణం అంటే అర్థం ఏంటి? అజ్ఞానం కారణం అంటే వాస్తవమైన కారణం అంటూ ఏం లేదు అక్కడ. అంటే ఆ విధంగా సాధ్య సాధన లక్షణమైనటువంటి సంసారం నుంచి అనిత్యమైనటువంటి, అనిత్యం ఎందుకు? సాధ్య సాధన లక్షణం ఉన్నందుకు అనిత్యం. ఒక సాధన ద్వారా సాధ్యాన్ని పొందడం అంటేనే సాధ్యానికి ఉత్పత్తి కాలము, అదేవిధంగా వినాశకాలం ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అటువంటి అనిత్య సాధ్య సాధన లక్షణ సంసారాత్, ఆ సంసారము ఆజీవభావాత్, అదే జీవభావము, ఆ జీవభావము నుండి, పరిచ్ఛిన్న భావము నుండి వ్యాభివృత్సవ, రైట్, వేరుపడాలని, రైట్, ఆ వేరుపడాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళై జిజ్ఞాసవులై. అందుకని జిజ్ఞాసనం. ఈ సాధ్య సాధన లక్షణం అంటున్నప్పుడు జ్ఞానము సాధన, బ్రహ్మ విద్య లేదా మోక్షము సాధ్యము అని ఆ విధంగా ఈ సాధ్య సాధన భావన అక్కడ కుదరదు. ఎందుకు కుదరదు? సాధన సాధ్యాలలో, సాధ్య సాధన భావాలలో సాధ్యము ఉత్తర కాలంలో, సాధన పూర్వకాలంలో ఉండాలి. ఆ పూర్వాపౌర్యం, రైట్, పూర్వ అపర భావం ఏదైతే ఉందో ఆ పూర్వాపర భావం ఉంటుంది సాధ్య సాధనలో ఉంటున్నప్పుడు. జ్ఞానంలో ఆ పూర్వాపర భావాన్ని చెరిపేస్తున్నాం కదా. పూర్వము పరము అనేది లేదు. జ్ఞాన సమకాలంలోనే ఫలం అని చెప్పుకుంటున్నాము. ఇక జ్ఞాన సమకాలంలో ఫలం అని చెప్పుకున్నప్పుడు సాధ్య సాధన ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అందుకని అందుకని జ్ఞానము వేరే మార్గం అవుతా ఉంది, విలక్షణమైనటువంటి మార్గం అవుతా ఉంది కర్మ కంటే కూడా. కర్మ అంటున్నప్పుడు మానస కాయిక రెండు కూడా. సో ఈ రెండు, ఈ మానస కాయిక కర్మల కంటే కూడా, ఈవెన్ ఈ ఉపాసన మానస కర్మ అయినప్పటికీ కూడా దానికంటే కూడా విలక్షణం అవుతా ఉంది జ్ఞానము. మనస్సులోనే ఉత్పన్నం అవని, బుద్ధిలోనే ఉత్పన్నం అవని, ఉత్పన్నమయ్యేది వృత్తి, బ్రహ్మాకార వృత్తి. ఆ వృత్తి క్షణికమే. గడపట జ్ఞానం లాగానే బ్రహ్మాకార వృత్తి కూడా క్షణికమే, ఆ జ్ఞానం కూడా. అందుకని బ్రహ్మ జ్ఞానము అంటున్నప్పుడు రెండు రకాల అర్థాలు చెప్పుకుంటాం మళ్ళీ ఇక్కడ. షష్ఠీ తత్పురుష సమాసం తీసుకొని బ్రహ్మణ జ్ఞానం, బ్రహ్మ యొక్క జ్ఞానము, బ్రహ్మ విషయక జ్ఞానము, అది వృత్యాత్మకం, వృత్యాత్మకంగా ఉంటుంది. బుద్ధిలో ఒక థాట్, ఒక వృత్తి లాగానే బయలుదేరుతుంది, క్షణికమే. వృత్తులన్నీ క్షణికాలే, ఏ వృత్తి అయినా క్షణికమే అవుతుంది. కానీ బ్రహ్మజ్ఞానం అన్నప్పుడు ఇంకొక అర్థం కూడా వస్తూ ఉంది, ఫలరూప జ్ఞానం. ఏంటిది? బ్రహ్మ ఏవ జ్ఞానం ఇది, బ్రహ్మచ అసౌ బ్రహ్మయే జ్ఞానము, కర్మధార సమాసము.
జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ అంటున్నప్పుడు అది నిత్యమైనది. అనిత్యత లేదు అక్కడ, నిత్యమైనటువంటి స్వరూపము. రైట్. సో ఆ విధంగా ఈ నిత్యమైనటువంటి జ్ఞానము బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో ఆ నిత్య స్వరూపాన్ని సూచించేటువంటి బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మ విషయక జ్ఞానం. ఈ రెండు సమకాలంలోనే ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ సాధ్యము సాధన అనే రెండు వేరుగా లేవు. ఆ సాధ్య వస్తువు ఈ సాధనకు ఫలంగా ఏదో చెప్పుకుంటున్నామో ఆ ఫలం అనిత్యంగా లేదు. రైట్. అది ఉత్పత్తి, ఆప్తి, వికృతి, సంస్కృతి 4 రకాలుగా చెప్పుకుంటాం కర్మకార్యాలు, కర్మసాధ్యాలని. ఆ విధంగా లేదు. లేని దాన్ని ఉత్పన్నం చేయడము, ఆ ఉన్నదాన్ని మార్చడము, సంస్కారం చేయడము అంటే దాన్ని మళ్ళీ మెరుగుపరచడము, లేదా ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని పొందడము, ఇటువంటి కర్మసాధ్యాలలో భాగం కావటం లేదు ఆత్మ. ఆత్మ ఉత్పన్నమయ్యేది కాదు. అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందడము అది జ్ఞానము ద్వారా, ఈ సాధ్య సాధన ద్వారా కాదని. ఆ విధంగా సంసారాత్ ఆజీవ భావాత్ వ్యాభివృత్సవో విచారయంత అన్యోన్యం పృచ్ఛంతి. విచారం చేస్తూ ఈ ఈ విధంగా జిజ్ఞాసులు ఆత్మస్వరూపాన్ని పొందగోరి తమలో అన్యోన్యం పరస్పరం పృచ్ఛంతి. విచారయంత అన్యోన్యం పృచ్ఛంతి. ఈ ఆత్మస్వరూపం గురించి విచారం చేసుకుంటూ ఒకరినొకరి విధంగా ప్రశ్నించుకుంటున్నారు. అందుకని ఈ భాగం విచారయంత అని వస్తూ ఉంది కదా. మననము శ్రవణము మొదటి 2 అధ్యాయాల శ్రవణం చెప్పిన తర్వాత ఈ విధంగా విచారించాలి అని చెప్పడం. ఆత్మస్వరూపాన్ని గురించి నిరంతరంగా మళ్ళీ మళ్ళీ విచారిస్తూ ఉండాలి. అన్యోన్యం పృచ్ఛంతి. ఏమని అడుగుతున్నారు వాళ్ళు, ఏమని ప్రశ్నిస్తున్నారు? కథం. ఇక్కడ మంత్రం. ఈ విధంగా మంత్రానికి ఈ 3వ అధ్యాయంలో మొదటి మంత్రానికి ఇది అవతరణిక. ఈ విధంగా బ్రహ్మ జిజ్ఞాసులు ఆత్మస్వరూపాన్ని విన్నటువంటి వాళ్ళు ఆత్మస్వరూపాన్ని విచారించదలిచి ఆ స్వరూపం గురించి ఈ విధంగా ప్రశ్నలు ఏమనగుతున్నారు. ఏంటా ప్రశ్న? మొదటి మంత్రం చూద్దాం. కోయమాత్మేతి వయముపాస్మహే కతరస్స ఆత్మా ఏన వా పశ్యతి ఏన వా శృణోతి ఏన వా గంధానాజిగ్రతి ఏన వా వాచం వ్యాకరోతి ఏన వా స్వాదు చ విజానాతి అని మొదటి ప్రశ్న. కోయమాత్మా ఇది వయం ఉపాస్మహే. మనం ఏదైతే ఈ ఆత్మను ఉపాసిస్తూ ఉన్నామో ఆ ఆత్మ కోయమాత్మ కహ. అయమాత్మా అయితే వయం ఉపాస్మహే స కహ. ఇది ఆత్మాని మనం ఏదైతే ఇక్కడ చర్చిస్తున్నామో ఆత్మాన్వేషణలో ఈ బ్రహ్మ జిజ్ఞాసులమై బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోదలిచి ఇది ఆత్మ అనేదైతే విచారిస్తున్నామో ఆ ఆత్మ ఎవరు? కహ, కోయమాత్మ అని మొదటి ప్రశ్న. అదేవిధంగా కతరస్స ఆత్మ, అదే ప్రశ్ననే ఇంకొక రకంగా కతరహ అంటున్నప్పుడు అదే కిం శబ్దానికి తర ప్రత్యయం వస్తా ఉంది. తర ప్రత్యయము తమ ప్రత్యయము, ఇవి తర ప్రత్యయము రెండింటిలో ఒక దాన్ని నిర్ధారించడానికి తర ప్రత్యయం చెప్పుకుంటాం. కతరహ రెండింటిలో ఎవరు, ఈ రెండింటిలో ఏది ఆత్మ. సో కోయమాత్మ అంటున్నప్పుడు సామాన్యంగా ఆత్మ ఏది, ఆత్మతత్వం ఏది అని సామాన్యంగా విచారం, సామాన్యమైనటువంటి ప్రశ్న. సో దానికి సమాధానం ప్రశ్న సామాన్య విషయకంగా ఉన్నప్పుడు సమాధానం కూడా సామాన్యంగా అంటున్నప్పుడు ఎటువంటి విశేషము లేకుండా కేవలం ఆత్మ ఏది అనేటువంటి ప్రశ్న. ఇక కతర అంటున్నప్పుడు విశేషంగా విచారం. ఏంటా విశేషంగా విచారము? ఈ రెండింటిలో ఈ ఆత్మయ ఈ శరీరం యందు ప్రవేశించినటువంటి 2 తత్వాలను శృతి తెలియజేస్తా ఉంది. ఇక్కడ ప్రాణము ఈ పాదాల ద్వారా, అంగుష్టం ద్వారా ప్రవేశిస్తా ఉంది అని, శరీరంలోకి ప్రవేశించిందని. అదేవిధంగా బ్రహ్మరంధ్రం గుండా ఈ పరమాత్మ ప్రవేశించారు. ఈ 2 ఈ శరీరాన్ని ప్రవేశించాయి. ఒక చేతన, ఒక ఈ ప్రాణం అనే తత్వము, ఒక చేతన అనే తత్వము, 2 ప్రవేశించాయి. ఈ రెండింటిలో ఆత్మ ఏది? కతరస ఆత్మ అని మళ్ళీ విశేషంగా అదే ఆత్మ యొక్క విచారం మళ్ళీ. సో కోయమాత్మ ఇది వయం ఉపాస్మహే. కోయం కహ అయమాత్మ ఇది వయం ఉపాస్మహే. ఇది ఆత్మ అని మనం ఏదైతే విచారిస్తున్నామో ఎవరు, ఈ ఆత్మ ఎవరు, ఈ రెండింటిలో ఏది అని. రైట్. ఈ రెండింటిలో ఏది అంటున్నప్పుడు ఈ 2 విషయాలను వ్యాఖ్యానించాలి కదా. ఆ 2 తత్వాలను స్మరించి ఈ 2 తత్వాల్లో ఇది ఆత్మ నిర్ధారించాలి. అందుకని ఆ 2 తత్వాల్లో మొదట ప్రాణతత్వాన్ని, ఒకటి ప్రాణతత్వము, రెండవది ఆత్మతత్వము, చేతన స్వరూపము.
మొదటి దాన్ని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఏ నవా పశ్యతి, దేని ద్వారా అయితే ఈ దర్శనం రూపజ్ఞానం కలుగుతా ఉందో, ఏ నవా శృణోతి, దేని ద్వారా అయితే మళ్ళీ ఈ విధంగా శబ్దజ్ఞానం కలుగుతా ఉందో, ఏ నవా గంధాన్ ఆజిగ్రతి, దేని ద్వారా అయితే గంధం తెలుస్తా ఉందో, ఏ నవా వాచం వ్యాకరోతి, ఏ ఏ దేని ద్వారా అయితే ఈ విధంగా వాచం వ్యాకరోతి, వాక్కు వ్యాఖ్యానం చేస్తూ ఉందో, ఏన వా స్వాదుచ అస్వాదుచ విజానాతి, ఏ దేని ద్వారా అయితే ఈ విధంగా ఇది ఆ స్వాదు రుచికరంగా ఉన్నటువంటిది, అస్వాదు రుచికరంగా లేనటువంటిది అని రుచి తెలుస్తా దేని ద్వారా తెలుస్తా ఉందో అని. కోయమాత్మ ఇది కతరస్సాత్మ ఇది ఇది అని ఈ విధంగా విచారం. సో ఈ విధంగా ఈ మంత్రం భాష్యంలో చూద్దాం విశేషంగా. యమాత్మానం అయమాత్మా ఇది సాక్షాద్వయం ఉపాస్మహే కహ స ఆత్మ. కోయమాత్మ అని ఉంది కదా, కోయమాత్మలో కహ అది ప్రశ్న, కహ అనేది ప్రశ్నవాచకం, కహ ఆత్మ అని. అయితే యమాత్మానం, ఈ ఆత్మస్వరూపం దేన్నైతే మనము అయమాత్మా ఇది, కోయమాత్మలో అయం శబ్దం అయం శబ్దం అని సర్వనామాలు ప్రొనౌన్స్ కదా. సర్వనామాల్లో అత్యంత సన్నిహితంగా ఉండే విషయాలని అయం అని చెప్పుకుంటున్నాం. అత్యంత సన్నిహితంగా ఉండే విషయాన్ని అయం ఆత్మ ఇది సాక్షాత్ వయం ఉపాస్మహే. దేన్నైతే మనం ఆత్మ అని గుర్తిస్తున్నాము, సాక్షాత్ అంటున్నప్పుడు సాక్షాత్ సాధనం విన, సాక్షాదీక్షతే సాధనం విన, ఎటువంటి పరికరం యొక్క ఆవశ్యకత లేకుండా ఏదైతే తెలియబడుతా ఉందో. రూపం తెలియాలంటే రూపాన్ని ప్రకాశింపజేయడానికి ఆలోక వెలుగు ఉండాలి, చక్షు ఇంద్రియం ఉండాలి, మనస్సు ఉండాలి, ఆ వస్తువు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే రూపజ్ఞానం కలుగుతాం. ప్రత్యక్ష జ్ఞానమైనా కూడా సాక్షాత్ అని చెప్పలేము. ఎందుకంటే ఆ విషయం ఉంటూ ఇవన్నీ ఉంటూ ఈ ఈ ఈ సంబంధాలన్నీ కూడా ఇవన్నీ కూడా వీటి యొక్క సంబంధాలన్నీ చక్కగా ఏర్పడ్డప్పుడు సరైనటువంటి వెలుగు, ఎంత వెలుగు కావాలో అంత ఉండాలి. తక్కువ ఉన్నా కనిపించదు, ఎక్కువ ఉన్నా కనిపించదు. రైట్. ఇంద్రియం కూడా ఎటువంటి దోషాలు లేకుండా ఉండాలి, మనస్సు అక్కడ ఉండాలి. ఇవన్నీ ఉంటున్నప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఆధారపడి కలిగే జ్ఞానం అది. అందుకని సాక్షాత్ అని చెప్పుకోలేము ప్రత్యక్ష జ్ఞానాన్ని కూడా. ఆత్మస్వరూపం ఆ విధంగా కాకుండా సాక్షాత్, ఎటువంటి సాధన యొక్క ఆవశ్యకత లేకుండా, చక్షురాది ఇంద్రియాల యొక్క ఆవశ్యకత లేకుండానే తెలియబడుతా ఉంది. చక్షురాది ఇంద్రియాలను ప్రకాశింపజేసేటువంటి చైతన్యం కదా. కాబట్టి చక్షురాది ఇంద్రియాల ద్వారా ప్రకాశించబడటం లేదు, చక్షురాది ఇంద్రియాల మీద ఆధారపడి లేదు. అదేవిధంగా మనస్సును సైతం ప్రకాశింపజేస్తూ ఉంది, మనస్సు మీద ఆధారపడి లేదు. అందుకనే ఆత్మజ్ఞాన విషయంలో కరణం చర్చిస్తున్నప్పుడు మనస్సును కాకుండా వాక్యాన్నే కరణంగా తీసుకుంటారు. మనసు తెలుస్తా ఉంది ఆత్మస్వరూపం చేతనే. రైట్. అటువంటి ఆత్మ అయమాత్మ ఇది సాక్షాత్తుగా ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ ఆత్మ ఎవరు, కహ స ఆత్మ ఇది అని ప్రశ్న. అదేవిధంగా యం చ ఆత్మానం అయమాత్మా ఇది సాక్షాద్ ఉపాసీనో వామదేవ అమృత సమభవత్ తమేవ వయమవి ఉపాస్మహే. అయితే కోయమాత్మ అంటున్నప్పుడు ప్రశ్న కదా. సమాధానంగా ఆ వామదేవాది ఆచార్యుడు, ఇక్కడ ఈ ఉపనిషత్తులో వామదేవుడు. సో వామదేవుడేవి ఏ ఆత్మనైతే తెలుసుకొని అమృతత్వాన్ని పొందాడో అదే ఆత్మను మనం కూడా ఆత్మ అని ఉపాసిస్తున్నాం అని స్మరిస్తున్నారు. శృతి ఈ ముందు 2 అధ్యాయాలు ఏదైతే శ్రవణం చేశారో అందులో నుంచి వాటి స్మృతి నుంచి ఈ విధంగా జ్ఞానం కలుగుతా ఉంది. విచారిస్తున్నప్పుడు మళ్ళీ ఆ విచారంలో ప్రశ్న, తర్వాత సమాధానం. ఈ విధంగా ఎంచ ఆత్మానం, ఏ ఆత్మస్వరూపాన్నైతే అయమాత్మ ఇదే ఆత్మ అని సాక్షాత్తుగా వామదేవుడు తెలుసుకున్నాడు. సాక్షాత్ ఉపాసీనో వామదేవ అమృత సమభవ. ఆ అమృతత్వాన్ని పొందాడు వామదేవుడు. ఏ విధంగా పొందాడు? ఈ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకొని, ఈ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడం చేత సర్వాత్మభావాన్ని పొందాడు. అహం మనురభవం అని ప్రకటిస్తున్నాడు. సూర్యుడిని కూడా అని ప్రకటిస్తున్నాడు. రైట్. ఆ విధంగా సర్వాత్మభావాన్ని అమృత సమభవత్ అంటున్నాడు. అమృతత్వాన్ని, మరణధర్మాన్ని అతిక్రమించడం, సర్వాత్మభావాన్ని పొందడం, రెండు ఒకటి.
సర్వం అంటున్నప్పుడు సర్వం సమస్త బ్రహ్మాండం యొక్క సారభూతమని, సమస్త బ్రహ్మాండం అయిపోయాడని అని అంటే ఒకటి 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 అలా ఇవన్నీ కలిసి ఆ విధంగా అయి ఉన్నాడని కాకుండా వాటి యొక్క సారం అయి ఉన్నాడని కదా. సర్వం అభవత్ అంటున్నప్పుడు సర్వం అభవత్ అంటే సర్వాత్మ స్వరూపం అంటున్నప్పుడు సకల విషయాల యొక్క అధిష్టాన రూపమై ఉంది. అక్కడ మరణ ధర్మం లేదు. సర్వాత్మ స్వరూపానికి మరణం ఎక్కడుంది? పరిచ్ఛిన్న ఉపాధితో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు ప్రతి ఉపాధికి ఒక ఉత్పత్తి కాలం అని వినాశ కాలం రెండు ఉన్నాయి. ఉత్పత్తి నాశాలు ఉన్నాయి కాబట్టి వాటితో తాదాత్మ్యాన్ని పొంది ఉత్పత్తి నాశాలు మృత్యువును కలిగి ఉన్నాననేటువంటి భావంతో ఉంటాడు. ఆ విధంగా కాకుండా సర్వాత్మ స్వరూపం అంటున్నప్పుడు అన్ని ఉపాధులతో ఉన్నానని కాకుండా అన్ని ఉపాధులకు ఆధారభూతంగా ఉన్నాను. ఆధారభూతంగా ఉండే ఆ చైతన్యానికి అందులో అన్ని ఉపాధులకు ఆధారభూతంగా ఉన్నాను అంటున్నప్పుడు ఈ ఉపాధులన్నీ కూడా కేవల జ్ఞాన విషయాలుగానే ఉన్నాయి కానీ వాస్తవంగా వాటికి ఒక వాస్తవికత, వాటికి ఒక స్వతంత్ర సత్తా లేదు అని తెలుసుకోవడం. మిథ్యాత్వ బుద్ధి, ఉపాధుల యందు మిథ్యాత్వ బుద్ధి, ఉపాధుల యొక్క అధిష్టానమెందు సత్యత్వ బుద్ధి. దీనే సర్వాత్మ భావం అంటున్నాం. రైట్. అటువంటి సర్వాత్మ భావాన్ని పొంది అందులో మరణధర్మం లేనటువంటి అమృతత్వాన్ని పొందాడు. ఏ ఆత్మను తెలుసుకొని అమృతత్వాన్ని పొందాడో వయం అపి తం ఏవ ఉపాస్మహే, మేము కూడా మనమందరం కూడా ఆ ఆత్మని ఉపాసిస్తున్నాము అని సామాన్య జ్ఞానం. అందుకనే కోయమాత్మ అంటున్నప్పుడు సామాన్య విషయక ప్రశ్న సమాధానం కూడా సామాన్యంగానే ఉంది, విశేషం లేదు అక్కడ. ఆ విశేషం గురించి రెండవ ప్రశ్న కతరసాత్మ అంటున్నప్పుడు. అందుకనే రెండు ప్రశ్నలు వస్తున్నాయి, కోయమాత్మ కతరసాత్మ. రెండవ ప్రశ్న గురించి కోను ఖలు స ఆత్మ ఇది, కోను ఖలు స ఆత్మ ఇది, ఏది ఆత్మస్వరూపము? వామదేవుడు ఉపాసించినటువంటి ఆత్మస్వరూపం ఏది అని ఇది ఏవం జిజ్ఞాసాపూర్వం అన్యోన్యం పృచ్చతాం. ఈ విధంగా జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళై తమలో తామే ఈ విధంగా విచారించుకుంటూ వితర్కించుకుంటూ అతిక్రాంత విశేష విషయ శృతి సంస్కార జనిత స్మృతిరజాయత. వీళ్లకు ఈ విధంగా విచారిస్తున్నప్పుడు అతిక్రాంత శృతి, ఇంతకు ముందే అతిక్రాంత విషయం ఏ శృతిలో అయితే ఆత్మ విషయం తెలియజేయబడిందో విశేషంగా అతిక్రాంత విశేష విషయ శృతి, విశేష విషయం ఆత్మ విషయక విశేషాన్ని ప్రతిపాదించినటువంటి శృతిని విన్నారు. శృతి శ్రవణం కలిగింది. ఆ శ్రవణజన్య జ్ఞానం, తజ్జన్య సంస్కారం, ఆ సంస్కారము నుండి ఒక స్మృతి ఉత్పన్నమవుతా ఉంది, స్మృతి వీళ్ళకు ఉత్పన్నమవుతా ఉంది. ఎప్పుడైతే మనం విచారం చేస్తున్నామో విచారము సంశయం ఉన్నప్పుడు సంశయము ఫలము ఈ రెండు కూడా విచారానికి పునాదులుగా చెప్పుకుంటాం. ఏ విషయాన్నైతే విచారిస్తామో ఆ విషయం గురించి కించిత్ సంశయం ఉంటుంది. సంశయం లేకుండా నిశ్చయ జ్ఞానం ఉన్నప్పుడు విచారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ఈ విషయం నాకు తెలుసు అనే భావన ఎక్కడైతే ఏర్పడుతా ఉందో, ఇది నాకు తెలుసు అనే భావన ఎక్కడైతే ఏర్పడుతుందో వాడు ఆ భావనలో ఉన్నందువల్ల అక్కడి నుంచి ఇంకా ముందుకు పోలేకపోతున్నాడు. ఫిక్స్ అయిపోయి ఉన్నాడు కదా, ఇది నాకు తెలుసు అని. అందుకని ఇంకా విచారించడానికి స్కోప్ ఎక్కడుంది? విచారించాలంటే సంశయం కొంత సంశయం ఉండాలి. కొంత సంశయం ఉన్నప్పుడే విచారం కుదురుతాం. అదేవిధంగా సంశయమే కాకుండా ప్రయోజనం కూడా ఉండాలి. ప్రయోజనం లేకపోతే కాకతంత పరీక్ష, ఈ కాకి నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయి అనేటువంటి సంశయం ఉన్నప్పటికీ కూడా దానికి తెలుసుకొని ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు కాబట్టి ఆ విషయం విచారం ఎవరు చెయ్యరు. నిష్ప్రయోజన విషయాన్ని ఎవరు విచారం చేస్తారు? విచారానికి రెండు అంశాలు ఉన్నాయి, సంశయం ఒకటి, తర్వాత ప్రయోజనం ఒకటి. ఇక్కడ ఆత్మవిషయక ప్రయోజనం స్పష్టం. సంసార నివృత్తిలో ఒక ప్రయోజనం ఉంది. ఇక సంశయం ఉంది కాబట్టి విచారం చేస్తున్నారు. ఓయం ఆత్మ ఇది వయం ఉపాస్మహే అని ఈ రెండు. అందుకని ఈ సంశయం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ సంశయ జ్ఞానానికి సంశయ జ్ఞానానికి సమాధానం ఏ విధంగా వస్తుంది? నిశ్చయ జ్ఞానం. నిశ్చయ జ్ఞానం ఎలా కలుగుతా ఉంది? ముందు ఆ శృతి యొక్క అనుభవం, శృతి యొక్క అర్థ జ్ఞానం ముందు కలిగింది. ఆ అనుభవం ద్వారా సంస్కారాలు ఉత్పన్నమవుతాయి. మళ్ళీ విచారిస్తున్నప్పుడు ఆ సంస్కారాలు ఉద్భుతమై వాటి నుంచి ఆ ట్రిగర్ అయిన తర్వాత వాటి నుంచి స్మృతి బయలుదేరుతుంది, ఒక మెమరీ మళ్ళీ కలుగుతా ఉంది. అతిక్రాంత విశేష విషయ శృతి సంస్కార జనిత. అతిక్రాంత విశేష విషయ శృతి అంటే
శృతి యొక్క అనుభవము, దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల ద్వారా ఒక స్మృతి అజాయత ఉత్పన్నమవుతాం. ఈ విచారానికి సమాధానం ఏంటా విశేష విషయము? తం ప్రపదాభ్యాం ప్రాపద్యతాం బ్రహ్మేమం పురుషం స ఏతమేవ సీమానం విధార్య ఏతయా ద్వారా ప్రాపద్యత అని ఈ విధంగా ఈ శరీరంలో ఈ రెండు తత్వాలు ప్రవేశించాయి. తం తం అంటే తం శరీరం, ఈ శరీరాన్ని, తం శరీరం ప్రపదాభ్యాం ప్రాపద్యత, ప్రపదాభ్యాం ప్రాపద్యత బ్రహ్మ. ఈ బ్రహ్మ ఈ శరీరాన్ని ప్రపదాభ్యాం పాదాగ్రము నుండి, రైట్, ఆ పాదాగ్రం నుండి, పాదం యొక్క అగ్రభాగము, ఆ వేళ్ల నుండి ప్రవేశించాడు, ఈ శరీరాన్ని ప్రవేశించాడు. అదేవిధంగా తమిమం పురుషం అని, తమిమం పురుషం, తం ఇమం పురుషం, ఆ తం విశేష తం పదము ఇమం పురుషంతో అన్వయం చేసుకుని తమిమం పురుషం బ్రహ్మ ప్రపదాభ్యాం ప్రాప్యత, ఆ ఈ పురుషాకృతిని కలిగినటువంటి శరీరాన్ని, పురుషం అంటే ఇక్కడ శరీరాన్ని తీసుకుంటున్నాం, అందుకని పురుషాకృతి కలిగినటువంటి ఈ శరీరాన్ని, ప్రాణం అనేటువంటి బ్రహ్మ, అపరబ్రహ్మ, ప్రాణం అనేటువంటి బ్రహ్మ వ్యాపించి ఉంది కదా, సంపూర్ణ ప్రపంచాన్ని కూడా నిలబెడతా ఉంది. ఆధ్యాత్మికాన్ని, ఆది భౌతికాది దైవికాన్ని కూడా అంతటిని ఒక తాటి మీద నడిపించేటువంటి తత్వమే ప్రాణము. సకల క్రియాశక్తికి ఆధారంగా ఉంది. సకల క్రియాశక్తి సాధనం నుంచి సాధ్యమని చెప్తున్నప్పుడు, లేదా సంసారం అంటున్నప్పుడు, సమ్యక్ సరణం అంటున్నప్పుడు, ఆ గతి అంతా కూడా దాన్నంతా నియంత్రించేది ప్రాణమే. గతి అంటేనే శక్తి, క్రియ, ఆ క్రియాశక్తి అంతా కూడా ప్రాణమే, ప్రాణాత్మకంగానే ఉంది. అటువంటి ప్రాణం అందుకని అపరబ్రహ్మ, వ్యాపకమే, వ్యాపకతత్వం. ఈ శరీరంలో కూడా మనం కేవలం పీల్చుకునేటువంటి గాలే కాకుండా ప్రాణపాన వ్యాన ఉదాన సమానాలనే ఈ 5 విభాగాలు చూస్తున్నప్పుడు సంపూర్ణ శరీరాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ ప్రాణము సంపూర్ణ శరీరాన్ని నియంత్రిస్తా ఉంది, శరీరంలో జరిగే ప్రతి కదలికను నియంత్రిస్తుంది. అటువంటి ప్రాణము సంపూర్ణ శరీరంలో వ్యాపించకుండా ఎలా నియంత్రిస్తుంది? వ్యాపకం అవుతాం అధ్యాత్మంలో కూడా. అదేవిధంగా ఆది భౌతికంలో, ఆది దైవికంలో కూడా వ్యాపకమే, వ్యాపకం కాబట్టి బ్రహ్మ. అయితే వ్యాపకమైనప్పటికీ కూడా పరం కాదు, అపరం. ఎందుకంటే ఇది మళ్ళీ ఆ పరమాత్మ యందు ఆధారపడినటువంటిదే. ఈ ప్రాణంలో ఉండేటువంటి క్రియాశక్తిని మనం ప్రాణంగా చెప్పుకుంటున్నాం, కానీ క్రియాశక్తికి కూడా ఆధారం పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపము నుండియే ఈ ప్రాణంలో ఈ శక్తి ఉత్పన్నమవుతా ఉంది. కాబట్టి ఈ ప్రాణము వ్యాపకమైనప్పటికీ కూడా అపరం కాదని. కాబట్టి అటువంటి ఈ శరీరాన్ని ఈ బ్రహ్మశబ్దంతో చెప్తున్నారు, ప్రాణాన్ని కూడా. బ్రహ్మ ఇమం పురుషం ప్రపదాభ్యాం ప్రాపద్యత, అదే శరీరాన్ని ఏతం ఇమం పురుషం, ఈ శరీరాన్నే స పరమాత్మ సీమానం విధార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. ఈ విధంగా సీమానం విధార్య, ఆ బ్రహ్మరంధ్రాన్ని విచ్ఛేదం చేసి ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ శరీరాన్ని మళ్ళీ పరమాత్మ ప్రవేశించారు. స అంటున్నప్పుడు ఇక్కడ స బ్రహ్మ, ఇక్కడ పరబ్రహ్మ. సో అపరబ్రహ్మ, పరబ్రహ్మ ఇద్దరు కూడా ఈ విధంగా ఈ శరీరాన్ని ప్రవేశించారు. ఏతమేవ పురుషం ద్వే బ్రహ్మణి ఇతరేతర ప్రాతికూల్యేన ప్రతిపన్నే ఇది తేచ అస్య పిండస్య ఆత్మభూతే. ఏతమేవ పురుషం, ఈ శరీరాన్ని, ఈ మనుష్య శరీరాన్ని, ఈ శరీరాన్ని అంటున్నప్పుడు ఏతమేవ పురుషం, ఈ శరీరాన్ని వ్యష్టిగా ఇండివిజువల్గా తీసుకుంటున్నప్పుడు, సమష్టిగా తీసుకుంటున్నప్పుడు సంపూర్ణ బ్రహ్మాండాన్ని కూడా. ద్వే బ్రహ్మణి, ఇద్దరు బ్రహ్మలు. ముఖ్యంగా ఇక్కడ సీమానం విధార్య అని చెప్పుకుంటున్నాం కాబట్టి వ్యష్టిలోనే విచారం. ఈ వ్యష్టి విచారం సమష్టి కూడా అన్వయిస్తుంది. ఎందుకంటే సకల ఉపాధుల్లో దేవదత్తుడు వాడి ఉపాధి గురించి చర్చిస్తున్నప్పటికీ కూడా సకల ఉపాధుల్లో ఇదే విధంగా, కాబట్టి సమష్టిలో కూడా. ఏతమేవ పురుషం, ఈ శరీరాన్నే ద్వే బ్రహ్మణి ప్రతిపన్నే ఇది, ఈ ఇద్దరు బ్రహ్మలు కూడా ఈ శరీరాన్ని పొందారు. ఇది అందుకని ఇది హేతో, పొందారు కాబట్టి, ప్రవేశించారు కాబట్టి, తేచ అస్య పిండస్య ఆత్మభూతే, వాళ్ళిద్దరు కూడా, ఆ ఇరువురు కూడా అస్య పిండస్య, ఈ శరీరానికి వాళ్ళిద్దరు కూడా ఆత్మస్వరూపాలే అవుతున్నారు. ఇద్దరు కూడా
ఈ ఇద్దరిలో మనం ఉపాసించే ఆత్మ ఎవరు అనేది విచారం. ఏదైతే ఆత్మ అంటున్నప్పుడు మనం తైత్తిరీయంలో చూస్తున్నప్పుడు అన్నమయ ప్రాణమయ అంటున్నప్పుడు అన్యోంతర ఆత్మ ప్రాణమయ, అన్యోంతర ఆత్మ మనోమయ అని చెప్పుకుంటున్నాం కదా. అన్య అంతర, ఈ రెండు ఆత్మ యొక్క లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. ఆ ముందు చెప్పినటువంటి అన్నమయ కోశానికి అన్యం వేరుగా ఉంటూ దానికి లోపల ఉంటున్నటువంటిది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దానికి వేరుగాను దాని లోపల ప్రవేశించి వ్యాపించినటువంటివి రెండు కూడా ప్రాణము, తర్వాత ఆ చైతన్యము, పరబ్రహ్మ అపరబ్రహ్మ, ఈ ఇద్దరు కూడా ఈ విధంగా ఈ శరీరంలో ప్రవేశించారు, వ్యాపించి ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా శరీరానికి ఆత్మే. రైట్. ఏతమేవ ఏతం ఏవ ఏతం ఏవ ఏతం పురుషం ఏవ, ఈ శరీరాన్ని ద్వే బ్రహ్మణి ప్రతిపన్నే, ఇద్దరు బ్రహ్మలు కూడా పొందారు అని ఇది హేతు. అందుకని తేచ, ఈ ఇద్దరు కూడా అస్య పిండస్య ఆత్మభూతే, ఈ శరీరానికి ఆత్మలే అయి ఉన్నారు. అయితే ఏ విధంగా ప్రవేశించారు? ఇతరేతర ప్రాతికూల్యేన ప్రతిపన్నే, పొందారు గాని ఇతరేతర ప్రాతికూల్యేన, ఒకరికొకరు విరుద్ధంగా ప్రవేశించారు. ఒకరు పాదాగ్ర భాగం నుంచి ప్రవేశిస్తే ఇంకొకరు మూర్ధ, ఈ శిరస్సు నుంచి ప్రవేశిస్తున్నారు. రైట్. సో అందుకని వీళ్ళిద్దరు కూడా వ్యతిరేక దిశలో ప్రవేశించారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఈ వ్యతిరేక దిశలో ప్రవేశించడం వైవిధ్యాన్ని, వైలక్షణాన్ని చెప్తా ఉంది. ఇద్దరు విలక్షణంగా ఉన్నారు. ఇద్దరూ లోపల ప్రవేశించారు కాబట్టి ఆత్మ అని చెప్పబడ్డప్పటికీ కూడా, అందుకని కోయమాత్మ అంటున్నప్పుడు కోయమాత్మ సమాధానంలో ఇద్దరు కూడా గ్రహించినట్లు అనిపించినా ఈ ఇద్దరిలో ఒకరిని మళ్ళీ విశేషంగా గుర్తించాలి. అందుకని కతర ఆత్మ, ఈ ఇద్దరు ప్రవేశించారు కదా, వీళ్ళలో ఎవరు అని మళ్ళీ విశేషంగా విచారించడానికి రెండవ ప్రశ్న కతర ఆత్మ అని. రైట్. సో ప్రవేశించినందువల్ల ఆత్మలు అయినప్పటికీ కూడా తయోర్ అన్యతర ఆత్మ ఉపాస్యో భవితుమర్హతి. తయోర్ అన్యతర, ఈ రెండింటిలో ఒకటి మాత్రమే ఆత్మాని ఉపాసించడానికి అర్హమవుతా ఉంది, యోగ్యమవుతా ఉంది. ఒకదాన్ని ఆత్మగా గుర్తించినప్పుడు మాత్రమే మోక్షం కలుగుతా ఉంది. రెండవ దాన్ని ఆత్మగా గుర్తిస్తున్నప్పుడు సంసార ప్రాప్తియే కలుగుతా ఉంది, కానీ మోక్ష ప్రాప్తి లేదు. సంసారం నుంచి వ్యాధివృత్సవ అని చెప్పుకున్నాము. సంసారం నుంచి వైదొలగాలనేటువంటి కోరికతో ఉపాసిస్తున్నారు కాబట్టి, తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, ఏదైతే సంసార మార్గాన్ని తీసుకువెళ్ళేటువంటిది ఉందో దాన్ని ఆత్మాను ఉపాసించడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. అందుకని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది ఈ రెండింటిలో ఎవరు ఆత్మ అని. యోత్ర ఉపాస్య కతరస ఆత్మ, అత్ర ఈ రెండింటిలో యహ ఉపాస్య, ఏదైతే ఉపాస్య అంటున్నప్పుడు ఉపాసనా విషయాన్ని ఉపాస్య అని చెప్పుకుంటున్నాం. ఉపాసన, ఉపాసక, ఉపాస్యము. ఉపాసకుడు ఉపాసన ద్వారా ఉపాసించేటువంటి విషయాన్ని ఉపాస్యము అని చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉపాసనా శబ్దానికి జ్ఞానము, విచారము అనే అర్థం. ఉపాస్య అంటే జ్ఞేయ అని, తెలుసుకోదగినటువంటి వాళ్ళు. ఎవరిని ఆత్మగా గుర్తించాలి మనం? ఈ ఇరువురిలో ఎవరిని ఆత్మగా ఉపాసించాలి అంటే సమీపంగా ఆశ ఉండడం. సమీపంగా ఉండడం అంటే తాదాత్మ్యాన్ని పొంది ఉండడం. తాదాత్మ్యాన్ని పొంది ఉండడం అంటే నేను అనే భావనను కలిగి ఉండడం. దేని యందు నేను అనే భావనను కలిగి ఉండాలి. ఈ చైతన్యం ఎందా లేక ప్రాణం ఎందా, రెండు కూడా శరీరంలో ప్రవేశించాయి. శరీరం అయితే నేను కాదు, శరీరంలో ప్రవేశించినటువంటి రెండు తత్వాలు దేనిని ఆశ్రయించాలి, దేనిని నా స్వరూపంగా తెలుసుకోవాలి. ఉపాస్య అంటే తెలుసుకోవడమే. రైట్. ఆ విధంగా యోత్ర ఉపాస్య, ఎవరైతే ఈ ఇద్దరిలో, కతరహ యోత్ర ఉపాస్య, ఎవరైతే ఉపాస్యులు ఉన్నారో ఆ ఉపాస్యుడు ఈ ఇద్దరిలో ఎవరు అని. ఇది విశేష నిర్ధారణార్థం పునః అన్యోన్యం పప్రచ్యు విచారయంత. ఈ ఇద్దరిలో మళ్ళీ ఎవరిని ఆత్మగా ఉపాసించాలి అని అన్యోన్యం పప్రచ్యు, ఒకరినొకరు పరస్పరంగా ప్రశ్నించుకుంటూ కలిసి విచారించుకుంటూ ఈ విధంగా వాళ్ళు ఈ ప్రశ్నను లేవనెత్తారు, కతరస ఆత్మ అంటూ. పునఃతేషాం విచారయతాం విశేష విచారణాస్పద విషయామతి అభూత్. కథం? ఈ విధంగా విచారయతాం తేషాం పునః, విధంగా విచారిస్తున్నటువంటి వాళ్లకు కతర ఆత్మాన్ని విచారించారు, ప్రశ్నలు ఏమనెత్తారు కదా, ప్రశ్ననే విచారం. విచారానికి మూలం ప్రశ్ననే కదా. ప్రశ్న తర్వాత దాని సమాధానాన్ని అన్వేషించడం,
ఈ విధంగా విచారిస్తున్నటువంటి వీళ్లకు ఒక మతి మతి అభూత్ మతిరభూత్, ఒక మతి అంటే బుద్ధి, జ్ఞానం కలుగుతా ఉంది. ఏ జ్ఞానము? విశేష విచారణాస్పద విషయా మతి. విశేష విచారణ, ఈ విశేష విచారణకు ఆ సంబంధించినటువంటి అంశం ఏదైతే శృతిలో ఉందో ఆ శృతి అంశం ద్వారా సంస్కారాల ద్వారా ఆ శృతి నుండి స్మృతి కలుగుతా ఉంది. విశేష 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 విచారణాస్పద విషయా మతిరభూత్. ఈ రెండింటి ఎందు విశేష విచారణ, విశేషంగా ఈ రెండింటిని గుర్తించి వీటిలో ఉన్నటువంటి ఒక విలక్షణతను గుర్తించాలి అనేటువంటి కోరిక, అనేటువంటి బుద్ధి, అనేటువంటి విచారం బయలుదేరుతా ఉంది. కథం ఏ విధంగా అంటున్నప్పుడు, ద్వే వస్తుని అస్మిన్ పిండే ఉపలభ్యేతే. అస్మిన్ పిండే, ఈ శరీరంలో ఈ రెండు విషయాలు తెలుస్తున్నాయి. ప్రాణం అనేటువంటి ఒక తత్వము తెలుస్తా ఉంది, అదేవిధంగా చైతన్యం అనేటువంటి ఒక తత్వం కూడా తెలుస్తా ఉంది. అనేక భేద భిన్నేన కరణేన ఏన ఉపలభతే యశ్చ ఏకః ఉపలభతే కరణాంతరోపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధానాత్. రైట్, ఈ రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ శరీరంలో రెండు అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు అంశాలు? అనేక భేద భిన్నేన కరణేన ఏన కరణేన ఉపలభతే అని ఒకటి కరణంగా తెలుస్తా ఉంది. ఆ కరణము ఒకటిగా లేదు, అనేకంగా ఉంది. అనేక భేద భిన్నేన, అనేకమైనటువంటి ఆకృతులను, అనేకమైనటువంటి వ్యాపారాలను కలిగి ఉంది. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అంటున్నప్పుడు ప్రాణం ఒకటే ప్రాణానికి 5 సంఖ్యలు ఎందుకు? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని ఈ 5 సంఖ్యలు ఎందుకు అంటున్నప్పుడు 5 విశేష వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. రైట్, ప్రాణన క్రియ ఒకటి, తర్వాత అధోముఖంగా కదిలే వాయువు, ఊర్ధ్వముఖంగా కదిలే వాయువు ప్రాణమని, అధోముఖంగా కదిలే వాయువు అపానమని, అదేవిధంగా వ్యాన ఉదాన సమాన ఈ విధంగా అనేక వ్యాపారాలను, సకల వ్యాపారం, శరీరంలో ఉండే సకల వ్యాపారాలను కూడా ఈ విధంగా 5 విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాణమే నిర్వర్తిస్తూ ఉంది. అంతేకాకుండా ఇది క్రియలో భాగంగా. ఆ తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ కర్మేంద్రియాలు కూడా ఈ ప్రాణం యొక్క విశేష స్వరూపాలే. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు కూడా ఈ ప్రాణము సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయవు. జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని, విషయాన్ని తెలుపుతున్నప్పటికీ కూడా ప్రాణం మీద ఆధారపడే ఉన్నాయి. చక్షురు నిమీలనం ఉన్మీలనం ఇవన్నీ కూడా అదేవిధంగా శ్రోత్రేంద్రియం యొక్క వ్యాపారం, సామాన్య వ్యాపారం ఏదైతే ఉందో ప్రాణానిదే. అదేవిధంగా ప్రాణమే ఈ విధంగా సకల వ్యాపారాలను అనేక రూపాలుగా తనను తాను విభజించుకొని అనేక వ్యాపారాలను చేస్తుంది. ఆ అనేక వ్యాపారాల ద్వారా అనేకంగానే తెలుస్తా ఉంది, అనేకంగానే గుర్తించబడుతా ఉంది. అందుకని అనేక భేద భిన్నేన కరణేన ఏన ఉపలభతే స ఏకః, అది ఒకటి. ఈ శరీరంలో ఉండే రెండు తత్వాలు, ఒక తత్వం ఈ విధంగా ఉంది, కరణాత్మకంగా ఉంది. కరణం అంటున్నప్పుడు సాధనము. ఏ విషయాన్ని మనం పొందుతున్నా కూడా దానికి ఒక సాధనం అంటూ ఉండాలి. ఆ సాధన రూపంగా ఒక తత్వం ఉంది, అన్ని సాధనల్లోనూ వ్యాపించి ఉంది, అన్ని విషయాలను తెలియజేస్తాం. ఇక రెండవది యశ్చ ఏకః, ఒకటే అయి ఉంది. యశ్చ ఏకః ఉపలభతే, ఒకటిగా తెలుస్తా ఉంది ఈ శరీరంలోనే. ఏ విధంగా ఒకటిగా తెలుస్తా ఉంది? కరణాంతరోపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధానాత్. కరణాంతరోపలబ్ధ విషయ, అన్యాన్య కరణాలు, అన్యత్ కరణం కరణాంతరం, ఇంకొక కరణము. చక్షు అనేది ఒక కరణం, సాధనం. శ్రోత్రం అనేది ఇంకొక కరణం, సాధనం. ఈ రెండింటి ద్వారా, చక్షురేంద్రియం ద్వారా రూపాన్ని ఎవడైతే నేనైతే తెలుసుకుంటున్నానో ఆ నేనే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటున్నాను అని ఈ రెండు జ్ఞానాలకి ఒక కన్వర్జింగ్ పాయింట్ ఒకటి తెలుస్తా ఉంది. నేనే రూపాన్ని తెలుసుకుంటున్నాను, అదే నేను శబ్దాన్ని తెలుసుకుంటున్నాను, అదే నేను రసాన్ని గంధాన్ని తెలుసుకుంటున్నాను, అదే నేను హస్తేంద్రియం ద్వారా పాదేంద్రియం ద్వారా వ్యవహారాన్ని చేస్తున్నాను, అదే నేను మనస్సు ద్వారా చింతన చేస్తున్నాను, బుద్ధి ద్వారా నిశ్చయిస్తున్నాను అని వీటన్నిటికి కూడా ఈ సకల వ్యాపారాలకి ఒక యజమానిగా, రైట్, వీటన్నిటి ద్వారా వ్యవహరిస్తున్నటువంటి ఒక తత్వం ఒకటి ఉంది. ఆ ప్రతిభిజ్ఞ కలుగుతా ఉంది.
రైట్. ప్రత్యభిజ్ఞ అంటున్నప్పుడు ముందు తెలుసుకున్నటువంటి విషయం తర్వాత చూడడం, రికగ్నిషన్, దాన్ని ప్రత్యభిజ్ఞ అంటున్నాం కదా. స్వయం దేవదత్త, స్వయం దేవదత్త విషయంలో తీసుకుని ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఆత్మస్వరూపంగా కూడా ప్రత్యభిజ్ఞ. ఏ నేనైతే చూస్తున్నానో ఆ నేనే వింటున్నాను, ఏ నేనైతే నిద్రపోయానో ఆ నేనే మేల్కొని ఈ విషయాలను తెలుసుకుంటున్నాను. రైట్. ఏ నేనైతే స్వప్నాన్ని చూశానో ఆ నేనే ఇక్కడ మళ్ళీ జాగ్రత్తను పొందుతున్నాను అనే అనుభవం అందరికీ ఉంది. సో ఈ అనుగత స్వరూపం సకల వ్యాపారాలలో సకల అనేక కరణాల ద్వారా అనేక భేద భిన్నేన కరణేన అనేక భేద భిన్న కరణాల ద్వారా అనేక వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ అన్ని వ్యవహారాల్లో అనుస్యూతంగా అనుగతంగా అన్నింటిలో వ్యాపించి ఒక తత్వం ఉంది. ఒక తత్వం ఉందని మనందరికీ అనుభవానికి వస్తూనే ఉంది. దాని మీద విశేష శ్రద్ధ మనం పెట్టడం లేదు, కానీ అనుభవానికి వస్తూ ఉంది. అది లేకుండా ఈ వ్యవహారం ఏది జరగదు. నిన్నటి విషయం ఈరోజు స్మరణకి ఎలా వస్తుంది ఒక తత్వం లేకపోతే? అందుకని యశ్చ ఏకః ఉపలభతే, ఏదైతే ఒక తత్వంగా తెలుస్తూ ఉందో అది ఒక తత్వం అని ఎలా చెప్తున్నారు? కరణాంతరోపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధానాత్. స్మృతి కలుగుతా ఉంది, నేనే నిన్న కూడా వ్యవహరించాను, ఈరోజు వ్యవహారం చేస్తున్నాను అని స్మృతి కలుగుతా ఉంది. ఆ స్మృతి ద్వారా భిన్న భిన్న కరణాలు ఉన్నప్పటికీ కూడా ఆ భిన్న కరణాలతో భిన్న వ్యక్తి లేడు, భిన్నమైనటువంటి వ్యక్తి లేడు అని. అందుకనే చార్వాకులు ఇంద్రియాపవాదులకి ఇదే ప్రశ్న కలుగుతా ఉంది. ఈ ప్రశ్ననే వాళ్ళ 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 మీద ఆ వాళ్ళని అడుగుతున్నారు, ఈ ప్రశ్ననే అడుగుతున్నారు. ఇంద్రియం ఆత్మ అంటున్నావు, ఏ ఇంద్రియానివి నువ్వు? చక్షురింద్రియానివా శ్రోత్రేంద్రియాని? రైట్. ఒక ఇంద్రియం అని చెప్పలేవు. చక్షురింద్రియం అంటున్నప్పుడు కేవలం చూడడమే ఉండాలి, వినడం ఉండకూడదు, కానీ వినడం అనేది ఉంది. కాబట్టి ఇంద్రియ స్వరూపానివి కాదు నువ్వు, ఇంద్రియాలను ప్రయోగిస్తున్నటువంటి తత్వానివి అని. సో ఆ విధంగా ఇక్కడ ఈ హేతువు ద్వారా కరణాంతరోపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధానం, స్మృతి యొక్క ప్రతిసంధానం, ప్రతిసంధానం అంటున్నప్పుడు సమన్వయం, అన్నిటినీ ఆకళించుకొని ఒక అర్థాన్ని, ఒక నిశ్చయాన్ని పొందడం. ఈ ఆవు తెల్లగా ఉంది, నడుస్తూ ఉంది, పాలిస్తూ ఉంది, ఈ విషయాలన్నింటినీ కలిపి ఒక వస్తువు తెలుస్తాం, అనుసంధానం. ఆ అనుసంధానం కలుగుతానే ఉంది ప్రతి చోట కూడా. రైట్. అయితే ఈ రెండు విషయాలు ఉన్నాయని తెలుస్తా ఉంది కదా, ఇందులో ఆత్మ ఏది అనే విచారము, దానికి సమాధానం కూడా ఇదే విధంగా ఇక్కడ తత్ర నతావత్ ఏన ఉపలభతే సా ఆత్మా భవితుం అర్హతి. అయితే ఈ రెండింటిలో ఏన ఉపలభతే, ఏన కరణేన ఉపలభతే, ఏ కరణం ద్వారా అయితే ఈ ఉపలబ్ధి జ్ఞానం కలుగుతా ఉందో ఆ కరణం అయితే నేను అవ్వడానికి వీల్లేదు. కరణం అని అంటూనే ఉన్నాం కదా, కరణం అంటేనే సాధన. రైట్. అది సాధన, ఒక మీన్స్, ఒక కరణము. ఆ కరణాన్ని ఉపయోగించేటువంటి కర్త ఉండాలి, స్వతంత్ర కర్త. కర్తృకారకము ప్రధానంగా ఉంటుంది అన్నింటిలో. వ్యవహారంలో ప్రధానంగా ఏదైతే ఉందో దాన్నే కర్త అంటున్నాము. రైట్. కరణ అనేది సాధనం స్వతంత్రంగా ఏమి కార్యాన్ని సాధించదు, అందుకని ఒక కర్త ఉండాలి. అందుకని కరణ స్థానంలో ఉంది కాబట్టి అది కర్త ఎలా అవుతుంది? కాబట్టి అది నా స్వరూపము కాదు అని స్పష్టంగా తెలుసు. కరణం అని చెప్పినప్పుడే అది స్పష్టంగా తెలుస్తా ఉంది ఆత్మ కాదు అని. వ్యాపించి ఉంది. రైట్. అందుకని ఇక్కడ వ్యాపించి ఉంది అని ఎలా చెప్తున్నాము? ఒక ప్రాణము చక్షురాది ఇంద్రియ రూపంగా, వాగాది కర్మేంద్రియ రూపంగా, ప్రాణాపానాది పంచప్రాణాత్మకంగా, మనస్సు యొక్క 4 విభాగాలు అంతఃకరణ చతుష్టే విభాగ రూపంగా, ఈ అన్ని రూపాలుగా ఆ ఒక్క ప్రాణం ఉంటా ఉంది. ఒక ప్రాణమే ఈ అనేక భేదాలతో వ్యవహరిస్తా ఉంది. ఆ విధంగా వ్యాపించి సకల వ్యాపారాల్లో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అది కరణమే, ప్రాణం కరణం. ఈ అన్ని రూపాలు అన్ని కరణాలే అవుతున్నాయి కదా. ఈ మనస్సు అంతఃకరణం, జ్ఞానేంద్రియాలు బాహ్యకరణాలు, కర్మేంద్రియాలు బాహ్యకరణాలు, ఇవన్నింటిలో వ్యాపించినటువంటి ప్రాణం కరణం. సో అటువంటి కరణము అది ఆత్మ కాజాలదు. నాత్స ఆత్మ న అర్హతి. కేన పునః ఉపలభతే ఇది ఉచ్యతే. కేన పునః ఉపలభతే, కేన కరణేన పునః ఉపలభతే. ఈ జ్ఞానం ఏదైతే కరణం ద్వారా కలుగుతుందంటున్నామో అది ఏంటి? ఏ కరణాలు? కేన కరణేన అంటున్నప్పుడు ప్రాణం గురించి విచారం, దాన్ని నిరాకరిస్తున్నాము, సరే బాగానే ఉంది. అయితే ఏంటిది అది? దాని స్వరూపాన్ని కూడా చక్కగా తెలుసుకుంటున్నప్పుడు ఇది ఆత్మ కాదు అని ఇంకా స్పష్టమవుతుంది. అందుకని కేన పునరుపలభ్యతే ఇది ఉచ్యతే. ఏన వా చక్షుర్భూతేన రూపం పశ్యతి, ఏనవా. రైట్. ఏనవా పశ్యతి అంటున్నప్పుడు ఏనవా పశ్యతి మంత్రంలో వచ్చింది కదా.
ఏన వా పశ్యతి అంటే ఏన చక్షుర్భూతేన, ఏన శబ్దం తృతీయ కదా, చక్షుర్భూతేన ప్రాణేన, ఆ ప్రాణమే చక్షుస్వరూపంగా, చక్షురింద్రియంగా. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా ప్రాణశబ్దాన్ని, ఇంద్రియాల విషయంలో ప్రాణశబ్దాన్ని ప్రయోగించడం కూడా మనం శృతిలో చూస్తూనే ఉన్నాం, చాలా చోట్ల మనం దీన్ని చూస్తూనే ఉన్నాం. ప్రాణము అంటున్నప్పుడు కొన్ని చోట్ల ఇంద్రియాలను తీసుకుంటున్నాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏన అంటున్నప్పుడు చక్షుర్భూతేన ప్రాణేన, చక్షురూపంగా అవతరించినటువంటి ప్రాణం చేత రూపం పశ్యతి, రూపం తెలుస్తా ఉంది. ఏన వా శృణోతి అంటే శ్రోతృభూతేన కరణేన, శ్రోతృభూతేన శ్రవణేంద్రియేణ, శ్రవణేంద్రియ ద్వారా శబ్దం శృణోతి. ఏన వా ఘ్రాణభూతేన, ఈ ఘ్రాణేంద్రియ రూపంగా అవతరించి గంధానాజిద్రతి, గంధాన్ని తెలుసుకుంటా ఉంది. ఏన వా వాక్కరణభూతేన వాచం నామాత్మికాం వ్యాకరోతి గౌహు అశ్వః ఇత్యేవమాద్యాం. ఈ విధంగా వాక్కరణ భూతేన ప్రాణేన, వాక్కుగా అవతరించి, వాక్కుగా ఆవిర్భవించి వాచం వ్యాకరోతి, వాచం వాక్కును. ఇక్కడ వాక్ అంటున్నప్పుడు వాగింద్రియాన్ని కూడా వాక్ అనే శబ్దంతో చెప్తాం. అదేవిధంగా పలికే పలుకులు ఏవైతే ఉన్నాయో, శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాక్ అని చెప్పుకుంటాం. రెండింటిని కూడా, రెండింటికి వాక్ అనేటువంటి శబ్దం వస్తాం. అందుకని ఇక్కడ ఏన వాచం అంటున్నప్పుడు ఈ వాచం ఇక్కడ వాక్కులు, పలుకులు అని. వాచం నామాత్మికాం, ఈ నామము శబ్దాలు, ఈ శబ్దాలను వాక్ కరణభూతేన, ఏన అంటున్నప్పుడు అక్కడ కూడా వాక్, ఏన వాచా అని చెప్పుకోవచ్చు. ఏన వాచా వాచం వ్యాకరోతి. వాచా వాచం అంటున్నప్పుడు వాచాలో వాక్ వాగింద్రియాన్ని చూపిస్తా ఉంది, వాచంలో వాక్ ఆ పదాలను చెప్తాం, శబ్దాలను చెప్తాం, దాని ఫలాన్ని చెప్తాం. రైట్. ఏన వాక్కరణ భూతేన, వాక్కు అనేటువంటి కరణం ద్వారా కరణరూపంగా ఆవిర్భవించి ఈ వాక్కులను, ఎటువంటి వాక్కులను, నామాత్మికాం శబ్దాలను, అన్నింటి ప్రతి ఈ నామము, సంజ్ఞ, అభిధానము ఇవన్నీ పర్యాయవాచాలు. ప్రతి వస్తువుకి పేరుంటుంది. పేరు లేనటువంటి వస్తువుని బుద్ధిలో కూడా మనం తీసుకురాలేము. పేరు లేనటువంటి వస్తువుని ఎలా బుద్ధిలో తీసుకొస్తారు? బుద్ధి అనేది ఒక వృత్తి, బుద్ధిలో వృత్తి రూపంగానే వస్తువు రావాలి. వృత్తి అంటున్నప్పుడు అది భాషకు అతీతంగా వృత్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? శబ్దం ద్వారానే వృత్తి ఏర్పడతాం. అందుకనే వాక్ మనస్సు రెండు కలిసే పనిచేస్తుంది. ఎతో వాచో నివర్తంతే అంటున్నప్పుడు కూడా వాక్ యొక్క విషయము మనస్సు ప్రకటింపజేస్తుంది. మనస్సు యొక్క విషయాన్ని వాక్ అభివ్యక్తీకరిస్తుంది శబ్దం ద్వారా. రెండిటికి సంబంధం ఉంది కదా. ఆ విధంగా వాక్కరణ పోతేన ఆ సకల నామాలు కూడా, ఏ వస్తువు కూడా నామం లేనటువంటి వస్తువు ఏదే లేదు. అన్ని వస్తువులను కూడా శబ్దము ద్వారా తెలియజేస్తుంది వాక్, ప్రకాశింపజేస్తాం. ఘటం అంటున్నప్పుడు మనకు ఘట స్ఫురణ, ఘటాకార వృత్తి, ఘట జ్ఞానం కలుగుతా ఉంది. రైట్. ఆ విధంగా వాచం నామాత్మికాం వ్యాకరోతి, వ్యాఖ్యానిస్తా ఉంది. గౌహు అశ్వః, ఇదే ఈ గౌహు అశ్వః అనేది వాచం, వాక్కులే, వాటి ద్వారా అభివ్యక్తం చేస్తా ఉంది. ఈ విధంగా వ్యాకరోతి, వాచం వ్యాకరోతి, వాక్కును రచిస్తా ఉంది. వాగీంద్రియం ద్వారా వాక్కును కల్పిస్తా ఉంది. ఎవరు? ప్రాణమే. సాధు అసాధు చ ఇది, ఇది సాధు, ఇది అసాధు అని. ఇది సాధు శబ్దం గౌహు, స్పష్టమైనటువంటి సమ్యక్ శబ్దం. రైట్. శబ్ద సాధుత్వాన్ని సంపాదించేటువంటిది వ్యాకరణ శాస్త్రం. రైట్. గౌహు అనేది సాధు శబ్దం. ఇంకొకరు ఎవరైనా గౌహు అంటున్నప్పుడు ఇంకొక రకంగా దాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఇది అసాధు అని కూడా తెలుస్తా ఉంది. రైట్. అశ్వః ఇది సాధు ఉచ్చారణ. అలా కాకుండా ఇంకొక రకంగా దాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు, దీర్ఘం చోట హ్రస్వము, హ్రస్వం చోట ప్లుతము, ఈ విధంగా చెప్తున్నప్పుడు అది అసాధు అని కూడా ఎలా తెలుస్తా ఉంది? ఈ విధంగా వాగింద్రియం ద్వారానే. ఏన వా జిహ్వభూతేన స్వాదుచ అస్వాదుచ విజానాతి, ఏన అదే కారణమే మళ్ళీ జిహ్వా స్వరూపాన్ని ధరించి, జిహ్వా రూపంగా రసనేంద్రియంగా అవుతూ స్వాదు అస్వాదు అని, ఇది స్వాదు, ఇది చక్కటి తినదగినటువంటిది, ఇది కానిది అని తెలియజేస్తా ఉంది. రైట్. అది ఈ రెండవ తత్వం. ప్రాణం ఏదైతే సంపూర్ణ శరీరాన్ని ప్రవేశించిందో దాని గురించి. ఇక ఈ సకల కరణాత్మకంగా ఉన్నటువంటిది ఒక తత్వం అన్నాం కదా. ఏంటా ఒక తత్వం? కిం పునః తదేకం అనేకదా భిన్నం కరణం ఇది ఉచ్యతే. కిం పునః తత్, ఏదది? ఏకం సత్, ఒకటే అయ్యుండి అనేకదా భిన్నం కరణం,
ఒకటి అనేక ప్రకారాలుగా అనేక ప్రకారాలుగా భిన్న భిన్నంగా ఉన్నటువంటి ఆ ఒక్క కరణం ఏకం కరణం. తదేకం కరణం అనేకదా భిన్నం భూతం కహ ఎవరది అని ప్రశ్న. అది ప్రాణము మనస్సు అని చెప్పబడుతుంది. తర్వాత భాగంలో చూద్దాం.